ఫస్ట్ మనం డ్రై అప్రికాట్స్ తీసుకోవాలి. అప్రికాట్స్ని రాత్రంతా నానబెట్టాలి, లేకపోతే 3 hours కూడా సరిపోతుంది. ఈ నానబెట్టిన అప్రికాట్స్ విత్ వాటర్తో పాటు ఇంకొక గిన్నెలో పోయాలి. ఆ తర్వాత 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఈ అప్రికాట్స్ని ఉడకబెట్టాలి మీడియం ఫ్లేమ్లోనే. ఒక 25 minutes తర్వాత మూత తీసి చూస్తే అప్రికాట్స్ చాలా బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ కుక్ అయిన అప్రికాట్స్ అన్నీ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలోకి తీసుకున్న అప్రికాట్స్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంత స్మూత్ పేస్ట్లో గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకొని కొంచెం మరిగించాలి. ఆ తర్వాత కొంచెం పాలు మరిగిన తర్వాత 1/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు మనం ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు మరుగుతున్న టైంలో ఇంకొక గ్లాస్లో 1/4 కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కరిగించాలి. ఆ తర్వాత ఈ కస్టర్డ్ పాలను మరుగుతున్న పాలల్లో మెల్లిగా కలుపుతూ పోయాలి. కొంచెం చిక్కగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని 3 cups ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత సేమ్ బౌల్లో 4 tablespoons ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసేయాలి. మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ చల్లారిన తర్వాత వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక డెజర్ట్ బౌల్ తీసుకొని స్మూత్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ ప్యూరీని ఈవెన్గా బౌల్లో ఫస్ట్ లేయర్గా స్ప్రెడ్ చేయండి. సో దాని మీద మళ్ళీ స్పాంజ్ కేక్ తీసుకొని సెకండ్ లేయర్గా పెట్టండి. స్పాంజ్ కేక్ లేకపోతే కనుక ప్లెయిన్ బ్రెడ్ అయినా కూడా పెట్టవచ్చు. ఆ తర్వాత బ్రెడ్ మీద థర్డ్ లేయర్గా కలిపి ఉంచిన ఫ్రెష్ మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్ పోయాలి. సో నెక్స్ట్ లేయర్ నేను మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ని స్ప్రెడ్ చేశాను. నెక్స్ట్ లేయర్గా కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసేసేయండి. నేనైతే ఒక 2 layers పెట్టాను. మీకు నచ్చితే కనుక ఇంకొక 3 layers వరకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా నట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి యాడ్ చేసేయండి. సో ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పెట్టుకోవాలి. ఆ తర్వాత టైమ్ టు సర్వ్ అండ్ ఎంజాయ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నేత్ర. Mm.